గురువు తన మాత్రం చేతనే శిష్యుని యొక్క లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళ కర్మలను తొలగిస్తారు. లేదంటే వారిలో ఉన్నటువంటి ఏమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేస్తారని చెప్తుంటారు. కానీ మీ గురు దర్శనం మొదటగా జరిగినప్పుడు వారికి మీకు మొదటి సంభాషణ జరిగినప్పుడు వారు మీకు ఏం చెప్పారు? గురువు దర్శన, స్పర్శన, సంభాషణ, విచారణల ద్వారా శిష్యుణ్ణి ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా గురువును ఆశ్రయించినటువంటి శిష్యులు రాతి బొమ్మల్లాగా ఉంటారు. కొంతమంది చెక్క బొమ్మల్లాగా ఉంటారు, కొంతమంది గుడ్డ బొమ్మల్లాగా ఉంటారు, కొంతమంది హారతి కర్పూరంలాగా వస్తారు. ఇది శిష్యులలో రకాలు. చూడగానే అంటుకోవాలంటే హారతి కర్పూరంలాగా రావాలి, అప్పుడు దర్శనమే సరిపోదు. అలా చూస్తారంతే. అలా చూశారు భగవాన్ సత్యసాయిబాబా. పైనుంచి కిందకి అలా చూశారంతే, అయిపోయింది. జీవితం మారిపోయింది, తిరిగిపోయింది. అప్పటి వరకు ఉన్న జీవితం వేరు, ఆ చూడడం తర్వాత జీవితం వేరు. ఏమీ లేదంతే, ఇంతే జరిగింది. అంతే. అక్కడ నిలబడ్డాం, అలా వెళుతున్నారు వారు, పైనుంచి కిందకి ఇలా చూశారు అంతే, అయిపోయింది. దర్శనమాత్రేణ పూర్తయిపోయింది. ఏం చేయాలో అడగక్కర్లా, ఇది చెయ్యమని వారు చెప్పక్కర్లా, అంతే. సరే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. స్వామి నిర్భయానందుల దగ్గరికి వెళ్ళాం. వెళ్తే సహజంగా ఏ జీవికైనా కూడా జన్మజనిత సంస్కారాలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. కానీ కనపడనటువంటివి చాలా ఉంటాయి. సాధారణంగా వైయక్తిక జీవనంలో ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సత్యంగా భావించి అనుభవిస్తూ ఉంటారు. కానీ వారి వెనక సూక్ష్మ శరీరంలో ఉండేవి చాలా చాలా ఉంటాయి. అవి ప్రత్యేకంగా గురు సన్నిధిలో మాత్రమే బయటకు వస్తాయి, మిగిలినప్పుడు రావు. మొదటి మాట నాతో మాట్లాడడానికి 1 సంవత్సరం సమయం తీసుకున్నా, ఏం చెప్పలేదు. పొద్దున్నే రా అనేవారు. అక్కడే ఉద్యోగం చేసేవాడిని కదా, పొద్దున్నే బయలుదేరి వెళ్ళేవాడు. 6 ప్రత్యక్షం. సరే కూర్చో, అక్కడ ఏం చెప్పేవారు కదా, అక్కడ ఒక కుర్చీ ఉండదు, కూర్చో. వారో కుర్చీలో కూర్చునేవారు అంతే. స్వామి సమయం అయింది, 9 అయింది, వెళతానండి. సరే అనేవారు అంతే, వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఉద్యోగం చేసుకుని మధ్యాహ్నం లంచ్ టైంలో 1 గంటకు వచ్చేవాడు, మళ్ళీ కూర్చోవడం. స్వామి సమయం అయింది, వెళ్తానండి. సరే 3ంటికి, మళ్ళీ సాయంత్రం 6ంటికి ప్రత్యక్షం, మళ్ళీ రాత్రి 9ంటికో 10ంటికో స్వామి వెళ్తాను. సరే అంతే. అలా 1 సంవత్సరం సాగింది. అందులో ఒక 6 నెలలు మేము ఎలా ఉంటున్నామో మీరు అలా ఉండాలి అని పక్క వాళ్ళ చేత చెప్పించారు. ఏం చెప్పరేమని పక్క రోజు వచ్చి వెళుతుంటే అడుగుతారు కదా. పక్కన మాతో పాటు యోగిరామ్ బలరామకృష్ణయ్య గారని మహానుభావులు వారు ఉండేవారు. ఈ పిల్లాడు రోజు వస్తున్నాడండి, ఏమని చెప్పండి. ఏమిటి చెప్పేది, మనలాగా ఉండమను అన్నారు. అంటే పరోక్షంగా చెప్పినటువంటి మొదటి సూచన మనలాగా ఉండమని, అంతే. వారు ఆ రోజుల్లో రోజంతా ఏం తినేవారు కాదు, పొద్దునప్పుడు కూడా ఏం తినేవారు కాదు, సాయంత్రం ఒక 2 పుల్కాలు తినేవారు అంతే. అంతే. అప్పుడు మనకు కూడా ఆహారం ఏమిటి, అంతే. ఉదయం ఒక టీ తాగేవారు అంతే. మధ్యాహ్నం మరి పిల్లాడి సంగతి ఏంటి, మనం అంటే వారంటే అప్పుడు 65-70 సంవత్సరాలు, అప్పటికి నాకు 25 ఏళ్ళు. మరి ఎలాగండి అంటే, ఏమిటి తినేది ఏమిటి, అవసరం లేదనేవారు అంతే. అవసరం లేదంటే అవసరం లేదంతే. అలా 1 సంవత్సరం అయిన తర్వాత సూటిగా చూసి నా వలె నువ్వు ఉండన్నారు. అదే మొదటి ఉపదేశం, అదే ఆఖరి ఉపదేశం, అంతే. దర్శనం అయిపోయింది, సంభాషణ కూడా అయిపోయింది, స్పర్శనంతో పని రాలే ఇంకప్పటికి. సరే, అక్కడ ఉద్యోగం నుంచి బయలుదేరి బదిలీ వచ్చేసింది, మరి వెళ్ళిపోవాలి కదా. స్వామి బయలుదేరుతున్నాను అన్నారు. సరేలే అన్నారు అంతే. చాలా ముక్తసరిగా మాట్లాడతారు. సరే ఇంటికి వచ్చారు. మామూలుగా వీడ్కోలు పూజ ఉంటుంది కదా, ఇంట్లో అక్కడే పటాలు ఉంటాయి, హారతి ఇవ్వండి అన్నారు. బాబావారి హారతి చదివాం, ఇచ్చాం, అయిపోయింది. నేను ఊహించలేదు, ఒకసారిగా వారు కౌగిలించుకున్నారు. ఒక 5 నిమిషాలేమో అంతే.
అంతే, అదే స్పర్శనం. ఇంక వేరే ఇంకేం లేదు. దర్శనం పూర్తయింది, స్పర్శనం పూర్తయింది, సంభాషణం పూర్తయిపోయింది. ఆ స్పర్శనం యొక్క ప్రభావంతో నన్ను వారిలో కలిపేసుకున్నా. అంటే గురువు ఎందుకు స్పర్శిస్తాడయ్యా? శిష్యుడిని తనలో కలుపుకోగలిగిన శక్తి గురువుకు ఉంటుంది. శిష్యుడు కలవాలంటే కలవలేడు. సముద్రం నదిని కలుపుకోగలిగిన శక్తి ఉంటుంది, కానీ నదికి సముద్రంలో కలవగలిగే శక్తి ఉండదు. అలాగా వారిలో కలిపేసుకున్నారు. చెప్పరండి, ఏది గురువు ఏది చెప్పడు, చేసేస్తాడు. ఆచార్యుడు కదా, ఆచరంతిది ఆచార్య, తాను చేసేస్తాడు. మనమే చూసి నేర్చుకున్న తర్వాత ఆచరించాలి. అంతే తప్ప నువ్వు ఇది చెయ్యని ఎప్పుడు మా గురువు గారు ఎప్పుడు నాకు చెప్పరు. వారి పద్ధతి అంతా మౌన వ్యాఖ్య. నా మౌనాన్ని అర్థం చేసుకోగలిగితేనే నువ్వు శిష్యుడు. అంతే. శిష్యుడు అనిపించుకోవాలంటే గురువుగారి మౌనం అర్థమైన వాడే శిష్యుడు. గురువుగారు నోటితో చెప్తే చేశాడంటే వాడు పనికిరాడు అనేవారు, అంటే వాడు శిష్యుడిగా పనికిరాడు. మరి సత్శిష్యుడు ఎవరండి అంటే, గురు శిష్య భేదాన్ని పొందినవాడు ఎవడు, వాడు సత్శిష్యుడు. ఈ రెండే మాటలు. శిష్యుడు అంటే గురువుగారి మౌనాన్ని అర్థం చేసుకోవాలి. సత్శిష్యుడు అంటే గురువు గారికి శిష్యుడి గారికి భేదం ఉండకూడదు, అభేద స్థితిలో ఉండాలి. ఈ అభేద స్థితి చైతన్యంలోనే సాధ్యమవుతుంది, కింది స్థాయిలో సాధ్యపడదు. గురువు గారు ఆ చైతన్య స్థితిలోనే ఉండాలి, ఆ బ్రహ్మనిష్టలోనే ఉండాలి, ఆ పరబ్రహ్మ నిర్ణయంలోనే ఉండాలి. శిష్యుడు కూడా అదే సమాన స్థాయిలో చైతన్య స్థితిలో ఉండాలి. ఇలాగా నడిపించేవారు. ఇప్పుడు దర్శనమైన స్పర్శనమైన సంభాషణ, ఇంకా విచారణ. వారికి స్ఫురణ కలిగినప్పుడు వచ్చేవారు. ఇవాళ నీకు పాఠం చెప్పాలి అనేవారు. అలాగేనండి. మొదలు పెడితే ఒక 18 గంటలు, ఒక 20 గంటలు, ఒక 24 గంటలు పాఠం చెప్పేవారు. అంతే. అంతేగాని అరగంట, 30 నిమిషాలు, గంట అలా చెప్పేది ఏం లేదు. నియమం ఏమిటంటే ఒకసారే చెప్తారు, రెండోసారి అడగడానికి నీకు అవకాశం లేదు, అడిగినా చెప్పరు. అసలు అడిగే అవకాశం ఎందుకు వస్తుంది? రానే రాదు అసలు. ఎందుకని? నేను చెప్పినప్పుడే నువ్వు ఏ స్థితిలో ఉండి వినాలో ఆ స్థితిలోనే ఉండి వినాలి. మొదటే నియమం అన్నమాట. రెండోసారి అడగకూడదు. ఎలా చెప్పారంటే ఆ మాట, రెండోసారి అడగకూడదని గోశాలలో ఉండేవాళ్ళం. వారింట్లో గోశాల ఉండేది. వారు ఎప్పుడు విశ్రాంతి గోశాలలోనే తీసుకున్నారు. గోశాలలోనే పుడుతున్నారు. మేము కూడా వారితో పాటు గోశాలలో ఉండేవాళ్ళం. ఆవులు ఎలా ఉన్నాయి? ఆవులు ఎలా ఉన్నాయండి? అదే చెప్తాం మనం, మన తెలుగు చెట్టు. ఏమన్నా తెలుసుకున్నావు వాటి నుంచి అన్న? ఏం తెలియదు. మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట. ఒకసారే చెప్తాం, తెలుసుకోవాలి. రెండోసారి అడిగావంటే అర్హుడివి కాదు, అంతే, ఆలోచించుకో అన్నారు. అలాగేనండి, సంసిద్ధం అంతే. అలాగా వారు ఒక 3-4 సార్లు నాకు పొద్దున మొదలెడితే రాత్రి తెల్లారి, దానికి పగలు రాత్రి భేదం ఉండేది. అలా ఈ విచారణాక్రమం. అలా ఒకే గురువు దగ్గర దర్శన స్పర్శన సంభాషణ విచారణలు ఎప్పుడైతే పూర్తయిపోతాయో తరించడం సులభం అయిపోతుంది. ఇది స్వామి నిర్భయానందలతో ప్రయాణం. ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాలలో వారితో అలా కలిసి నడిచినటువంటి, వారు సూచించినటువంటి. మీకు సందేహాలేమో అడిగేవారు కదండి గురుగారిని? సందేహం అసలు పనే ఉందండి. గురువు మౌనాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రశ్న లేదు, సందేహం లేదు. డైరెక్ట్ ఆన్సర్ మీకు లోపలే వచ్చేస్తుంది కదా. అసలు నా జీవితంలో నేను ఎప్పుడు వారిని ఏం అడగలేదు. స్వామి ఇదేమిటని నేను అడగలేదు. ఎందుకని? మనకేం కావాలో ఆయన తెలుసు కదా, వారు ఇచ్చేస్తారు కదా. ఇచ్చింది సంసిద్ధంగా పుచ్చుకుంటే చాలు మనం, అంతే కదా. ఏది ఎప్పుడు అవసరమో వారే ఇవ్వగలిగిన శక్తి వారికి ఉన్నప్పుడు, ఏమంటే ఇప్పుడు నాకు ఇది ఇవ్వండి మనం అడగాల? వారు ఒక ఉపమానం చెప్తారు. శైశవావస్థలో ఉన్న పిల్లవాడిని తల్లిని అడుగుతాడా? తల్లి ఎలా చూసుకుంటుంది? కానీ తల్లి చూసుకోవాలంటే తల్లి చేతిలో ఆ పిల్లవాడు అలా ఉండాలా వద్దా? అలా ఉండు, అయిపోతుంది అంతే. కానీ మనం ఎలా ఉంటాం? శైశవావస్థలో ఉన్న పిల్లవాడిలాగా ఉంటాం మనం, తెలివి వచ్చిన పిల్లవాడిలాగా ఉంటాం. అప్పుడు అడగాల్సిందే. అందుకని మాకు ఆ సమస్య లేదు అసలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, గురు శిష్య న్యాయంలో ఒక పద్ధతి ఉంటుంది. మనం బయట ప్రపంచంలో కూడా గమనిస్తే తల్లి చేయి పట్టుకుని నడిచే పిల్లవాడు
ఆడొక స్థాయి. తల్లి గర్భంలో పిల్లవాడు అదొక స్థాయి. తల్లి హృదయంలో పిల్లవాడు, ఈ మూడు ఉంటాయి మనకి, అనుభూతమే, అంతే కదా. ఇందులో ఏది ఉత్తమం? తల్లి హృదయంలో పిల్లవాడు, గురువు హృదయంలో శిష్యుడు. సందేహం లేదు ఇక. సందేహం అసలు ప్రశ్నే ఉంది అసలు ఇక్కడ. గురువు ఏ స్థితిని అనుభవిస్తూ ఉంటాడో శిష్యుడు అదే స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. భగవాన్ బాబా వారు ఎప్పుడు అంటుంటారు, మీ హృదయాల్లో నన్ను పెట్టుకున్నారా, నా హృదయంలో మీరున్నారా? ఏది ఉత్తమం? ఆయన హృదయంలో మనం ఉన్నాడు. వారి హృదయంలో మనకి స్థానం వచ్చింది, ఇంకా అంతకంటే నీకేం కావాలో అవసరం లేదు ఇంకేమి. ఎందుకని భగవంతుడి హృదయంలో నీకు స్థానం వచ్చేటట్టుగా కనుక నువ్వు జీవిస్తే నీకు అన్ని పనులు పూర్తి అయిపోయినట్టే. అసలు పనే ఉంది అక్కడ నీకు, అదే పెద్ద పని. సో అందుకని ఎప్పుడు వారి హృదయంలో స్థానం. కాబట్టి నేను ఎప్పుడేను వ్యావహారికంలోనూ ఎప్పుడు నేనేం ప్రశ్నించలేదు, పారమార్థికంలో కూడా ఏం ప్రశ్నించలేదు.